ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. పాడేరు మండలం వంజంగి గ్రామంలో సీఎం పర్యటనకు సర్వం సిద్ధమైంది. పర్యటనలో భాగంగా ఆయన వంజంగి గ్రామంలో సంకులమ్మ గుడిని దర్శించుకుని అనంతరం కాఫీ తోటలను పరిశీలిస్తారు. లాగిసపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాఫీ రైతులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి పాడేరు కేజీబీవీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీఆర్ హైస్కూల్పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వీఆర్ హైస్కూల్ ని ఏపీలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దామని తెలిపారు. పేద పిల్లలు చదువుకుంటుంటే ఓర్వలేక వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల తీరు మారకుంటే 11 సీట్ల నుంచి 0కి పడిపోవటం ఖాయమని మంత్రి నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. వజ్రకరూరు మండలం బోడిసానిపల్లిలో నిర్మించిన నూతన ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు. తన రాజకీయ ఎదుగుదలకు నియోజకవర్గ ప్రజలు ఎంతగానో సహాయపడ్డారని మంత్రి తెలిపారు. ఉరవకొండ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అన్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై కోపాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద చూపిస్తుందని ఆరోపించారు. అసలు వైసీపీకి వైఎస్ఆర్కి ఏం సంబంధమని నిలదీశారు. మహానేత వైఎస్ఆర్ పేరు పెట్టినంత మాత్రాన ఆయన వారి సొత్తా లేక పేటెంట్ రైటా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజానాయకుడని కీర్తించారు. ఇవాళ వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా పులివెందులలో సమాధి వద్ద నివాళులర్పించారు. కుమార్తె వైఎస్ సునీత, వివేక సతీమణి సౌభాగ్యమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివేక హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వాయిదాలకు నిందితులతో పాటు నేను కోర్టుకు హాజరవుతున్నానని, శిక్ష నిందితులకా నాకా అర్థం కావట్లేదన్నారు. ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలి? దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. దర్యాప్తు అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానన్నారు. నాన్న హత్య రోజు అవినాష్ 3 పేర్లు రాసి సంతకం పెట్టారన్నారు. అప్పుడు పోలీసులను బెదిరించి సాక్ష్యాలన్నీ తుడిచిపేశారని సునీత ఆరోపించారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం ఆనందంగా ఉందని నాయీ బ్రాహ్మణుల సంఘం నాయకులు బాలు, సోమేష్ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు నాయీ బ్రాహ్మణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 45 ఏళ్లు దాటిన నాయీ బ్రాహ్మణులకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు ఇవ్వాలని కోరారు. చేనేత ఒక అద్భుతమైన కళ అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కుతో చేనేతలకు పూర్వ వైభవం వస్తుందని అన్నారు. చేనేతలతో ఎమ్మెల్యే, కలెక్టర్, పలువురు అధికారులు సమావేశమయ్యారు. చేనేత కళాకారులు తరతరాలుగా ఎంతో అద్భుతమైన డిజైన్లలో వస్త్రాలు అందిస్తున్నారని అన్నారు. చేనేతలతో కలిసి సీఎం చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలకు ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేనేతలకు అనేక వరాలు కురిపించారని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య అన్నారు. చేనేతల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో జీఎస్టీ వల్ల అనేక చేనేత కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. టీడీపీ నేత విశ్వనాథరెడ్డిని ఇటీవల ఫోన్లో బెదిరించిన కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డికి పులివెందుల పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లి ఇద్దరికి నోటీసులు అందజేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. 2-3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో తోషిబా అధునాతన తయారీ కేంద్రాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, వివేక వెంకట్ స్వామి కలిసి శంకుస్థాపన చేశారు. 562 కోట్ల పెట్టుబడులతో భాగంగా
కొత్తగా తయారీ కేంద్రానికి రూపకల్పన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఆహ్వానించి భారీగా పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణను ప్రగతి పథంలో నడిపించడమే తన లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీసీ సెల్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 60 ఏళ్లుగా యూనివర్సిటీలో బీసీ విభాగం లేదన్నారు. ఈ క్రమంలో బీసీ ఉద్యోగస్తులను విద్యార్థులను కలిపే విధంగా బీసీ విభాగం ఏర్పాటు చేసుకున్నామన్నారు. కులగణన జరిపిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ల విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం మాదిరి అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల మధ్య ఫెవికాల్ బంధం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. టీవీలో కనిపించడానికే 3 నెలలకు ఒకసారి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తమ ఢిల్లీ టూర్ సక్సెస్ కావడంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మతి తప్పిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. డిసెంబర్లో ముఖ్యమంత్రి మారుతారని ఆయన పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మీ మిత్రపక్ష బీఆర్ఎస్ కలిసి ముఖ్యమంత్రి కుర్చీని ఇంచు కూడా కదిలించలేరని అన్నారు. ముందు మీ పార్టీలో ఎన్ని గ్రూపులున్నాయో తెలుసా అంటూ మేడిపల్లి సత్యం ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దోస్తీ నడుస్తోందని బండి అన్నారు. సిట్ అధికారులు స్వేచ్ఛగా విచారణ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని, విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును బీఆర్ఎస్ నేత హరీష్ రావు కోరారు. ఇవాళ సచివాలయానికి వెళ్లి సీఎస్ కలిశారు. జస్టిస్ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావు పేరుతో వేర్వేరు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వినతి పత్రాలు ఇచ్చినట్లు రసీదులు తీసుకున్నారు. హరీష్ రావు విజ్ఞప్తిని పరిశీలించి చెబుతానని సీఎస్ చెప్పినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి సభ్యులు చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల తీర్మానానికి ఇక్కడి రాష్ట్ర బీజేపీ నేతలు మద్దతు తెలిపారని, కేంద్రంలో మాత్రం మౌనంగా ఉంటున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ కూడా నాటకాలు చేయకుండా స్పష్టంగా ఒకే స్టాండ్పై నిలబడాలని చాడ వెంకటరెడ్డి సూచించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. హైదరాబాద్లోనే ఉన్నామని, సాయంత్రంలోగా చంపేస్తామని హెచ్చరించారు. ఆయనకు ఇలా బెదిరింపు ఫోన్ కాల్ రావడం మరోసారి. తాజాగా బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లోయర్ మానేరు డ్యాం పరివాహక ప్రాంత ప్రజలను స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భయభ్రాంతులకు గుర్తు చేస్తున్నారని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చబోతోందని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డ్యాం సేఫ్టీ యాక్ట్ 2021లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఆ యాక్ట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు. కరీంనగర్లో పేదల భూములకు, ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు వెలుగులోకి తీసుకురావాలని గిరిజన జర్నలిస్టులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నెహ్రూ నాయక్ సూచించారు. గిరిజన జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉండి పోరాడాలన్నారు. జర్నలిస్టులకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ జిల్లా మహాసభల్లో గిరిజన జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్స్ జరపకూడదని నిర్మాతల్ని ఆదేశించింది. 24 క్రాఫ్ట్స్ నేతలు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంపై ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా షూటింగ్స్ చేయొద్దని ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. అవుట్డోర్ యూనిట్స్, స్టూడియోలో షూటింగ్స్ కు అనుమతి ఇవ్వొద్దని ఫిలిం ఛాంబర్ సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నంద్యాలలో యూరియా కొరతపై మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు స్పందించారు. కూటమి ప్రభుత్వం మంత్రి ఫరూక్ పై
శిల్పా రవి లేనిపోని అభండాలు వేసి రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. రైతులు వైసీపీ నాయకుల మాటలను నమ్మే స్థితిలో లేరని, కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విజయం సాధించిందన్నారు. వ్యాపారం చేసుకునే శిల్పా రవికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. ఇటీవల మున్సిపల్ సమావేశంలో గాంధీ సెంటర్లో ఉన్న వైఎస్ విగ్రహం వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, దానిని తొలగించాలని తీర్మానించారు. ఆ తీర్మానాన్ని మున్సిపల్ కౌన్సిలర్లు ఆమోదించారు. అందులో భాగంగానే మున్సిపల్ అధికారులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. తొలగించిన విగ్రహాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఉంచారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ కు అడ్డంకిగా మారిందన్న కారణంగా మున్సిపల్ అధికారులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వీరికి దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, గౌతమ్ రెడ్డిలు మద్దతు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో గిరిజనులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని అర్ధనగ్నంగా 5 కిలోమీటర్లు నడిచారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పలు గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పాఠశాలలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రోడ్లు మరమ్మతులు చేయాలని కోరారు. తమ గ్రామానికి చెందిన వాగును ఇసుక రీచ్ నుండి తొలగించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామస్తులు నిరసన తెలిపారు. కదలాపూర్ మండలానికి చెందిన సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఆత్మకూరు పెద్దవాగును ప్రభుత్వం ఇసుక రీచ్గా ప్రకటించింది. ఆత్మకూరు వాగులోంచి ఇసుకను తీయడం వల్ల తమ గ్రామానికి తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయన్నారు. తమ విన్నపాన్ని మన్నించి ప్రభుత్వం వెంటనే ఇసుక రీచ్ను రద్దు చేయాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. విజయనగరం జిల్లాలో ఓ తహసీల్దార్ తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. వంగర మండల తహసీల్దార్ హరిరమణారావు ఆఫీస్ సమయం ముగిసినా ఛాంబర్లోనే ఉండిపోయేవాడు. రమణారావు మద్యం మత్తులో ఉండటాన్ని గమనించిన సిబ్బంది బయట నుంచి తాళం వేసేవారు. ఓ మండల స్థాయి ఉన్నతాధికారి రమణారావు ఇలా ప్రవర్తించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అయితే తాను మద్యం తాగలేదని, నిద్రమత్తు కారణంగానే నేలపై నిద్రించానని రమణారావు చెబుతున్నాడు. తిరుపతి జిల్లా రేణుగుంటలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. పద్మానగర్లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన 77 అక్రమ గృహాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ జయకృష్ణ తమ సిబ్బందితో కలిసి జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. సిపిఎం నాయకులు, బాధితులు జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో సుమారు 1600 మంది మహిళలు, ముత్తైదువులు పాల్గొన్నారు. వీరికి దేవస్థానమే పూజా సామాగ్రిని ఉచితంగా అందజేసి అర్చకులు వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా రవిక, పూలు, గాజులు అందజేశారు. తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. పద్మావతి ఆలయంలో వరలక్ష్మి వ్రతానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. సాయంత్రం స్వర్ణరథంపై పద్మావతి అమ్మవారిని ఊరేగించనున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలేరమ్మ ఆలయంలోని అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పోలేరమ్మ అమ్మవారిని 25,000 డజన్ల గాజులతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలంతా ఒక్క దగ్గర చేరి సామూహిక కుంకుమ అర్చనలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు మంచిగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తితో పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా పాలంగి శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారు కరెన్సీ నోట్ల అలంకరణను భక్తులకు దర్శనమిచ్చారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయ ముఖ మండపంతో పాటు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు.
దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ గజల్ శ్రీనివాస్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు భారీ రాఖీని తయారు చేశారు. ఆపరేషన్ సింధు ఉగ్రవాదులపై భారత సైన్యం విజయానికి గుర్తుగా రక్షాబంధన్ సందర్భంగా ఈ రాఖీను తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన భారీ రాఖీపై ఆకాష్, బ్రహ్మోస్, రాఫెల్ S-400 చిత్రాలను ముద్రించడంతో పాటు జాతీయ పతాకాన్ని సూచించే 3 రంగుల రిబ్బన్ను జత చేశారు. ఈ రాఖీని పోస్టులో ప్రధాని మోదీకి పంపారు. మంత్రి సీతక్క ముందస్తుగానే రాఖీ పండుగలో పాల్గొన్నారు. ములుగు నుంచి ఢిల్లీకి వచ్చిన తమ అనుచరులకు అక్కడే రాఖీ కట్టారు. రైలు ద్వారా ఢిల్లీ వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో రాఖీ పండుగ సమయంలో రైల్లో ప్రయాణించాల్సి రావడంతో ముందస్తుగానే వారికి రాఖీ కట్టానని మంత్రి సీతక్క అన్నారు. క్యుములోనింబస్ మేఘాల వల్ల గురువారం దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేఘాల వల్ల శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ రాత్రి సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ తీరుపై సోషల్ మీడియా ఎక్స్ లో తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎప్పటికప్పుడు వర్షంపై వెదర్ మ్యాన్ బాలాజీ అలర్ట్స్ ఇస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాలు తప్పినా పక్కాగా వాతావరణంపై పోస్టులు చేస్తున్నారు. తన రాడార్ మీద ఆధారపడి అలర్ట్స్ ఇస్తున్నారని భావించి రాడార్ సిగ్నల్స్ ను ఐఎండీ నిలిపివేసింది. దాంతో ఐఎండీ తీరుపై బాలాజీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐఎండీ రాడార్ సిగ్నల్ నిలిపివేసినా తను వ్యక్తిగతంగా అప్డేట్స్ ఇవ్వగలనని బాలాజీ చెబుతున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1182.8 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో ద్వారా 3000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ప్రాజెక్టు అధికారులు ఒక గేటు తెరిచి 2039 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ వర్షం కురిసింది. గుడిబండ రోడ్డులో రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను అధికారులు తొలగించారు. కోదాడలోని షిరిడీ సాయి, గణేష్ నగర్తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో పట్టణవాసులు భయాందోళన చెందుతున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కూడా కోదాడ పట్టణం నీట మునిగింది. దీంతో పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షం నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి సమీపంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో వరంగల్, ఏటూరు నాగారం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో మల్లంపల్లి దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో భారీ వాహనాలను దారి మళ్లించిన పోలీసులు చిన్న వాహనాలు, బైకులను రామచంద్రపూర్, శ్రీనగర్ నుంచి దారి మళ్లించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కొత్తపల్లి గ్రామంలో పోలీస్ సిబ్బందితో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి కొందరు అక్రమార్కులు నిషేధిత నాటు సారాయికి ఉపయోగించే 50 కేజీల నల్లబెల్లం, 30 కేజీల పట్టిక, 1200 లీటర్ల బెల్లం పానకం, సరైన ధృవపత్రాలు లేని 12 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని స్థానికులను ఉద్దేశించి పోలీసు అధికారులు హెచ్చరించారు. ఆంధ్ర నుండి గుజరాత్ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ ను నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్ ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల ప్రాంతాల్లో లబ్ధిదారుల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నాడని నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ పరిధిలో గంజాయి విక్రయాలు చేస్తున్నారన్న సమాచారం అందడంతో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 16 మంది గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 7.4 కిలోల గంజాయి, కారు, 3 బైకులు,
10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఇందుకోసం 12,000 కోట్లను కేటాయించింది. అలాగే దేశీయ ఎన్పీజీలో నష్టాలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం చెల్లించేందుకు 30,000 కోట్లు కేటాయింపులు చేపట్టింది. సాంకేతిక విద్య బలోపేతం కోసం నిధులు కేటాయించింది. బీజేపీ దొంగ ఓట్లతోనే గెలిచిందని రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని తాము ప్రూవ్ చేశామని సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ చోరీకి నిరసనగా బెంగళూరులో కాంగ్రెస్ ఓట్ టెఫ్ట్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ ఫేక్, బోగస్ ఓట్లని తేలిందన్నారు. ఇలా ఎన్నికల్లో అక్రమాలు చేసి బీజేపీ విజయం సాధించిందని రాహుల్ గాంధీ విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు భారతీయుల పాలిట శాపంగా మారింది. ఆ ఒక్క కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల భారాన్ని మోపారు. ఈ భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ చూస్తుండగా అమెరికా అధ్యక్షుడు అందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. టారిఫ్ల వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని ట్రంప్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ, అయోధ్య, మొరాదాబాద్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో యమునా నదికి భారీగా వరద పోటెత్తడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు మొరాదాబాద్ లో రామ్ గంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అయోధ్యలో సరియూ నది ఉప్పొంగింది. దీంతో ప్రధాన ఘాట్ల వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పుణ్య స్నానాలకు దిగే సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకృతి ప్రకోపానికి ఉత్తర కాశీ బలవుతోంది. ధరాలి గ్రామంలో జరిగిన క్లౌడ్ బర్స్ట్ తీవ్ర విధ్వంసం సృష్టించింది. అయితే భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పడుతుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. దీంతో హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అలాగే వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారానే ఆహారాన్ని అందిస్తున్నారు.